నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన బాలయ్య శనివారం ఉద్యోగ విరమణ వీడ్కోలు సందర్భంగా బాలయ్య దంపతులను ఎంపీడీఓ రాజిరెడ్డితో పాటు కార్యాలయ సిబ్బంది కలిసి శాల్వాతో సన్మానించి మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందుతున్న బాలయ్య అందరితో కలిసి ఉండేవాడని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విరమణ తప్పని అని తెలిపారు. అతనికి శేష జీవితాన్ని సుఖమయంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ వినయ్, రవితేజ, శ్రీధర్, వినయ్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అయితే మా కుటుంబంలో ఒకటి బిఆర్ఏ ఓటాబాది ప్రకారం ఆ ఓటాబాది ప్రకారం నేను ఆర్టీఓ ఇంటి దగ్గర పనిచేస్తున్నాను. అప్పుడు నా వంత వచ్చింది కాబట్టి నేను పనిచేస్తున్నాను. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు కూడా. అప్పుడు రెసిడెన్షియల్లో ఆర్టీఓ దగ్గర పనిచేసేటప్పుడు 2 డిఆర్ఏ పోస్టులు కాదైంది. ఆ కాడైతే ఆర్టీఓ గారు పిలిచి, బాబు నువ్వు ఏం చదువుతున్నావని అడిగాను. అడిగితే నేను సార్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా సార్ అని చెప్తే పిలిచి నువ్వు డిఆర్ఏగా అపాయింట్మెంట్ ఉన్నవాళ్ళు కష్టమని అడిగాను. అటెండర్ పోస్ట్ ఇస్తాను. ఇప్పుడు నా చేతుల మీద ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ సతీమణి గారికి, వాళ్ళ బంధువులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు మరియు మన బాలయ్య గారు ఇక్కడ నేను వచ్చి దాదాపులకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి కూడా అతను కూడా మంచి ఇక్కడ ఎందుకంటే గ్రామాల్లో పాతపత్యాలు ఉండడం కూడా అది గమనార్హం. ఎందుకంటే మళ్ళీ అక్కడ వచ్చి రెవెన్యూ వ్యవస్థలో ఉండి కొంతకాలం చేసి రెవెన్యూ సర్వీసులు అందించి మళ్ళీ ఇక్కడ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రావడం, ఎందుకంటే వాళ్ళ మధ్యలో రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ నుంచి మళ్ళీ మన జూనియర్ అసిస్టెంట్ పంచాయతీ